ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క నామాన్ని బట్టి పరిశుద్ధమైన బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దిన వాగ్దానం దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ ప్రత్యేకమైన ఆదివారపు వాగ్దానాన్ని మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరుండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదునని చెప్పి యేసుక్రీస్తు శిష్యులకు చాలా విధముగా బోధిస్తున్నారు. నేనుండు స్థలములోనికి మీరుండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళదను, అక్కడ స్థలమును ఒకటి సిద్ధపరుస్తున్నానని చెప్పి శిష్యులకు దేవుడు వివరిస్తున్నాడు. పరిశుద్ధమైన నామాన్ని బట్టి ఈరోజు అనేకమైన బిడ్డలు చాలా విషయాల్లో దేవుని యొక్క నియమాన్ని గుర్తించలేకపోతున్నారు. ఆయన సన్నిధికి వెళ్తే ఏమొస్తుంది అని పనికి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆయన సన్నిధికి దూరం అయిపోయి చాలా వ్యత్యాస కలిగి జీవించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే దేవుని నామాన్ని బట్టి శిష్యులకు దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే ఆయన సన్నిధిలో ఎప్పుడు హృదయపూర్వకంగా గడపమని దేవుని సెలవిస్తున్నాడు. పరిశుద్ధమైన నామమును బట్టి మనము పెదవులతో స్తుతించడానికి దేవుని మందిరానికి వెళ్ళడం కాదు, కానీ దేవుడు పరలోకమందు మనకు ఒక స్థిరమైన ఉజ్జీవాన్ని, స్థిరమైన స్థలాన్ని, మనకి సిద్ధపాటు కలిగిన మార్గాల్లో మనకి కావలసిన ప్రతి ఒక్క అవసరతను తీర్చడానికి ముందుగా తను వెళ్ళి మనకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నట్టుగా అపోస్తులతో దేవుడు తెలియపరుస్తున్నాడు. అయితే ఈరోజు నేను కూడా ఆ ఉన్నతమైన స్థలములో అడుగు పెట్టాలని ప్రయాసపడాలి, కానీ 6 దినాలు కష్టపడిన నీవు దేవుడు ఒక్క దినాన్ని ఆయనతో గడపమని ఎంతగానో చెప్తున్నా కానీ నీవు ఎంతగానో నిర్లక్ష్యం చేస్తూ దేవుని సన్నిధికి వెళ్ళాలన్నా చాలా వ్యత్యాస కలిగి వెళ్ళడానికి వెళ్తే వెళ్దాములని బద్దకించి పడుకోగలుగుతున్నావు, లేకపోతే నీకున్న పనులను బట్టి దూరముగా బ్రతకగలుగుతున్నావు, కానీ దేవుని సన్నిధికి వెళ్ళాలనే తలంపు నీ ఆలోచనలో పుట్టట్లేదు. ఎందుకంటే అపవాది నిన్ను దేవుని యొక్క మార్గములు, ఆయన చిత్తములో ఉన్న స్థలానికి చేరకుండా ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే నీకు ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఆదివారం ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎప్పుడు కూడా నీ జీవితంలో ఏం కలిగి జీవించాలంటే దేవుని యొక్క పరిమాణాన్ని కలిగి జీవించాలి, దేవుని యొక్క క్రమాన్ని నడిపిస్తూ నడవాలి. ఎప్పుడైనా దేవుడు మనల్ని ప్రేమించడానికే ముందుకు తీసుకువెళ్తున్నాడు, కానీ మన సొంత నిర్ణయాలతో మనమే దేవుడిచ్చే ఆశీర్వాదాలని పోగొట్టుకుంటున్నాం. శిష్యులకు దేవుడు నేర్పిస్తున్న మాట, నేనుండు స్థలములో మీరు ఉండులాగున అక్కడ సిద్ధపరచడానికి వెళ్ళి వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్పి చాలా అద్భుతంగా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈరోజు ఈ లోకయాత్రలో కొనికొచ్చిన నీవు ఈ లోకయాత్రలో దేవుని చిత్తాన్ని కలిగి జీవిస్తున్నావా? దేవుని ఇష్టాన్ని కలిగి జీవిస్తున్నావా? దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు సంతోషంగా దేవుని మందిరంలో చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అయితే నీవు దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నావు. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే నీ ఎంతగానో బలహీనత కలిగి జీవిస్తున్నావు, కానీ నీ జీవితంలో దేవుని యొక్క మార్గానికి అప్పగించలేకపోతున్నావు. ఎంతగానో దేవుడు నిన్ను ప్రేమించి నీకు కావలసిన ప్రతి అవసరత పెడుతున్నాడు, తీరుస్తున్నాడు. అయితే దేవుని సన్నిధికి లోబడవలసిన నీవు, దేవుని చిత్తానికి లోబడవలసిన నీవు ఈరోజు ఆ దేవుని సన్నిధిని గమనించలేకపోతున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించవలసింది ప్రతి క్షణము దేవుడు మనల్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. అయితే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి నువ్వే కారణం. ఎందుకో తెలుసా? ఆయన సన్నిధికి వెళ్ళి ఎలా బ్రతకాలో నేర్చుకోలేకపోతున్నావు, ఆయన సన్నిధిలో ఉండి ఎలా జీవించాలో తెలుసుకోలేకపోతున్నావు. తప్పకుండా నీవు అది తెలుసుకోగలిగితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీ జీవితాన్ని తానుండు స్థలంలో తీసుకువెళ్ళడానికి ఒకరోజు అద్భుతమైన ఆయన రాకడలో రాబోతున్నాడు. కనుక నీ జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకుని నీ యొక్క ప్రయత్నాలన్నీ దేవునికి అప్పగిస్తే తప్పకుండా నీ జీవితం వర్ధిల్లుతుంది. అందుకని దావీదు సెలవిచ్చిన రీతిగా, ఇదిగో ఏ రీతిగా కూడా ఆదివారాన్ని మీరు దొంగిలించొద్దని చెప్తున్నాడు. కనుక పరిశుద్ధమైన నామానికి వెళ్ళి మీరు దేవుని నామాన్ని గడపండి. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ వైద్యుడా, పరలోకపు తండ్రి, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. బిడ్డలైతే ప్రభా ఏ యొక్క ఆలోచనతో నీ సన్నిధికి దూరం అవుతున్నారు, ఆయన సన్నిధికి ప్రభా నీకు దూరము కాకుండా తండ్రి బిడ్డలు ఎంతగానో బలమైన కృప చేత నీతో గడపడానికి, నీతో ఉండడానికి మేలు చేయండి, బలపరచండి, శక్తి చేత నింపండి, వర్ధలింప చేయండి. ప్రతి ఆదివారం నీతో గడిపే బిడ్డలుగా వారి యొక్క జీవితాన్ని మార్చుకునే జీవితాన్ని బిడ్డలకు దయచేసి పరిశుద్ధాత్మ నేడులో నీవే కరుణించి కాపాడి భద్రపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధికి తప్పక వెళ్ళండి, దైవ దీవెనలు పొందండి.
గాడ్ బ్లెస్ యూ.